ఎల్లుండి మేనిఫెస్టోను విడుదల చేయనుంది వైసీపీ ప్రభుత్వం. సీఎం క్యాంప్ ఆఫీసులో విడుదల చేయనున్నారు సీఎం జగన్. అయితే రేపు రుణమాఫీ, డ్వాక్రా మాఫీ మేనిఫెస్టోలో చర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రైతు రుణమాఫీకి సంబంధించి మేనిఫెస్టోలో చర్చే అవకాశం ఉంది. మహిళలు, విద్యార్థులకు ప్రత్యేక హామీలు ఇచ్చే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, మేనిఫెస్టోలో ఏ విషయాలు పొందుపరిచే అవకాశం ఉంది? లావణ్య, ప్రధానంగా వైసీపీ ఎన్నికల మూడ్ లో భాగంగా ఎల్లుండి మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో కూడా సమావేశం ఉంది. అయితే ప్రత్యేకంగా మేనిఫెస్టోలో కొన్ని కీలక అంశాలకు సంబంధించి దృష్టి పెట్టారు. రైతు రుణమాఫీ ఒకటి, డ్వాక్రా మాఫీ ఒకటి, అదేవిధంగా విద్యార్థులకు క్యాబ్లు పంపిణీ చేయాలని ఒకటి, ఎలక్ట్రిక్ బైక్స్ కాన్సెప్ట్ ఒకటి ఆలోచిస్తున్నారు. దాని మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. అంటే రుణమాఫీ ఒకటి, డ్వాక్రా మాఫీ ఒకటి ప్రధానంగా వైసీపీ ప్రధాన ఎజెండాగా పెట్టుకుంది. గతంలో ఇలాంటి హామీలు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఈ హామీ ఇచ్చే ఉద్దేశంతో ప్రధానంగా రుణమాఫీ, డ్వాక్రా మాఫీ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అయితే రుణమాఫీ 1,00,000 పరిమితం చేస్తారా, 2 లక్షలకు పరిమితం చేస్తారా అనేది మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మేనిఫెస్టోకి సంబంధించి చర్చ కూడా జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి అందుబాటులో ఉన్న నేతలతో కూడా సమావేశం అయ్యారు 2-3 సార్లు. ఇవాళ రీజనల్ కోఆర్డినేటర్ సమావేశంలో కూడా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎల్లుండి క్యాంప్ కార్యాలయంలో మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ఒక నెల రోజుల పాటు ప్రతి ఇంటికి మేనిఫెస్టో చేరే విధంగా నేతలందరూ దృష్టి పెట్టాలి. ప్రత్యేకించి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, దీని మీద చర్చ జరిగేలా ప్రతి ఇంటికి మేనిఫెస్టోలు పంపించాలనేది ఒక ఎజెండాగా వైసీపీ తీసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.